నమస్కారం. నేను మీ పద్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎసెన్స్ ఆఫ్ పద్మ. మీరు ప్రివ్యూలో చూసారు. టుడేస్ రెసిపీ ఈజ్ బీట్రూట్ హల్వా. సో ఇది క్విక్, యమ్మీ అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ. స్వీట్స్లో ఉన్న డెసర్ట్స్లో మనకు హెల్దీ రెసిపీ ఆప్షన్ కావాలైతే మీరు బీట్రూట్ హల్వా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనము రెసిపీకి వెళ్దాం. రెసిపీ కోసం నేను ఒక 1/2 kg బీట్రూట్ని మంచిగా వాష్ చేసి గ్రేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని కాజులు, కిష్మిష్లు అండ్ బదాంలు మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యిలో 1/2 kg బీట్రూట్ వేసి దాన్ని మంచిగా ఫ్రై చేయాలి. సో ప్లీజ్ నోట్, బీట్రూట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే బీట్రూట్ సరిగా ఫ్రై కాకపోతే దానికి ఉన్న ఒక న్యూట్రల్ టేస్ట్ అది మన హల్వా లేకపోతే మన స్వీట్ని ఖరాబ్ చేస్తుంది. సో మీరు ఈ స్టెప్ని కొంచెం కూడా లైట్ తీసుకోవద్దు. అండ్ ఈ బీట్రూట్కి మనము మంచిగా ఒక 10 minutes కవర్ చేసి స్లో ఫ్లేమ్లో ఉంచుదాం. మీన్ వైల్ ఇక్కడ నేను 1/2 kg బీట్రూట్కి 1/2 లీటర్ అంత మిల్క్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ యాజ్ బీట్రూట్కి మధ్య మధ్యలో మిక్స్ చేస్తా. అందులో ఒకవేళ మీకు నెయ్యి తక్కువ పడితే మీ కెన్ యాడ్. ఇక్కడ నేను మళ్ళీ 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. యాడ్ చేసుకుంటా మిక్స్ చేస్తే మనకు సరిగ్గా అర్థమవుతుంది. బీట్రూట్కి మంచిగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ సెకండ్లీ మనం బీట్రూట్ కలర్ చేంజ్ అయ్యిద్ది మనకు అర్థమవుతుంది. అండ్ థర్డ్ అంటే బీట్రూట్ ష్రింక్ అవుతుంది. అండ్ ఇందులో మళ్ళీ వేస్తానికి నేను ఒక 2 to 3 ఇలాచీస్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మంచిగా దంచి పక్కకు పెట్టుకున్నాను. సో యాజ్ సూన్ యాజ్ మన బీట్రూట్ ష్రింక్ అవుతుంది, ఈ ప్రాసెస్ మనం ఒక 10 minutes గ్యాప్లో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన బీట్రూట్ దగ్గరికి వచ్చినప్పుడు అందులోకి మనం బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలాగే మిక్స్ చేసినప్పుడు 1/4 టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఆ క్లిప్ నేను ఇలా వేయడం కట్ అయిపోయింది. సో నేను యాడ్ చేశాను, మీరు కూడా యాడ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ 1/4 అంతా స్వీట్ కోసం ఇక్కడ నేను జాగరీ యూజ్ చేస్తున్నాను. అంటే 1/2 kgకి 1/4 క్వాంటిటీకి జాగరీ యాడ్ చేశాను. మీకు నచ్చినంత స్వీట్ వల్ల టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ జాగరీ యాడ్ చేశాక మళ్ళీ బీట్రూట్ హల్వా కొంచెం పల్చగా అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ లో ఫ్లేమ్లో కవర్ చేసి పెట్టుకోవాలి. బీట్రూట్ మంచిగా ష్రింక్ అయ్యాక లాస్ట్కి వచ్చి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అందులోకి యాడ్ చేసి ఇది హాట్గా అయినా కూల్గా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ యూ కెన్ ఫినిష్ దిస్ విదిన్ 24 hours. ఎనీబడి, ఈవెన్ కిడ్స్ విల్ లవ్ టు ఈట్ దిస్. సో మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.